సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలో కొడదాం. కళా స్వాతి ఫ్రీక్వెంట్ గా సినిమాల్లో కనిపిస్తూ హీరోయిన్ గా అడపా హిట్లు అందుకుంటూనే ఉంది. ఆమెతో కలిసి హిట్లు కొట్టిన హీరోలు మాత్రం ఎదిగిపోతున్నారు కానీ ఆమె మాత్రం అదే రేంజ్ లో ముందుకు వెళ్తా ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి అని ఆమె కోరుకుంటా ఉంది. ఆ ఉద్దేశంతోనే త్రిపుర అనే సినిమాలో నటించింది. ఆ చిత్రం ఈ వారం థియేటర్లకు వచ్చింది. గీతాంజలిని రూపొందించిన టీమే ఈ సినిమాని రూపొందించారు. ఆ సినిమాతో అంజలి కెరియర్ కి మంచి బూస్ట్ వచ్చింది. మరి త్రిపుర స్వాతికి ఏ మేర ఉపయోగపడే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే త్రిపుర ఓ పల్లెటూరు పిల్ల. ఆమెది ఓ చిత్రమైన పరిస్థితి. త్రిపురకు వచ్చే కళలు వాస్తవంలో నిజం అవుతూ ఉంటాయి. ఆమె మానసిక పరిస్థితి బాగాలేని కారణంగానే ఇలా ప్రవర్తిస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. దానికోసం ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తూ ఉంటారు. కానీ కళలు మాత్రం ఆమెను వెంటాడటం మానవు. ఆపై త్రిపురకు కలగా వచ్చి వాస్తవంలో నిజమైన కొన్ని సంఘటనలు ఆమె జీవితంలో కొంత గందరగోళానికి కారణమవుతాయి. ఆ గందరగోళం నుంచి త్రిపుర ఎలా బయటపడింది అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు రాజా కిరణ్ గీతాంజలి సక్సెస్ ని మధ్యలో పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా ఇలాంటి సినిమాల కోసమే వెంపర్లాడుతున్నారు. కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ తోనే మరో ప్రయత్నం చేస్తే కాసిన డబ్బులు వెనకేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే త్రిపురను రూపొందించారని ఇట్టే పసిగట్టేయచ్చు. పోతే ఆయన తాజా ప్రయత్నం పూర్తిగా సఫలమైంది అని చెప్పుకోలేని పరిస్థితి. అదేం చిత్రమో గానీ ఎగ్జాక్ట్ గా గీత గీసినట్టు ఈ సినిమా సగం బాగుంది, సగం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. దాదాపు గీతాంజలి సినిమాతో కూడా ఇదే పరిస్థితి. కాకపోతే ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం కామెడీ క్లిక్ అయ్యి బతికిపోయింది ఆ సినిమా. త్రిపురకి ఆ అదృష్టం లేకుండా పోయింది. దర్శకుడు రాజా కిరణ్ త్రిపుర కోసం చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ని ఎత్తుకున్నాడు. హీరోయిన్ కి కళలు రావటం, అవి నిజం అవుతూ ఉండటం. ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఫస్ట్ హాఫ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడు. అన్ని అంశాలు కూడా బాగా కుదిరాయి. కళలో నిజం అవటం అనే పాయింట్ బేస్ గానే కామెడీ పండింది, సస్పెన్స్ వర్కౌట్ అయింది, లవ్ ట్రాక్ కూడా ఇంప్రెసివ్ గానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో త్రిపుర కళల ఆధారంగా వాళ్ళ భవిష్యత్తులు తెలుసుకోవడానికి ఊరి జనం పడే తాపత్రయం, పెళ్లి చూపులకు వచ్చిన ధనరాజ్ ఎపిసోడ్, కంప్లీట్ గా సప్తగిరి కనిపించిన అన్ని సీన్లు భలే వర్కౌట్ అయ్యాయి. దెన్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి త్రిపుర సడన్ గా కళలు కంటం మానేసింది. ఇంటర్వెల్ బ్యాంక్ కోసం కలగంది, అదే చివరి వరకు నడుచుద్ది. క్లైమాక్స్ కి కథకి కొంచెం న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంగా త్రిపుర కళల్ని ఆపేసి ఉంటాడు దర్శకుడు. కానీ సినిమాలో ఉన్న వైవిధ్యమే అది. దాన్ని ఒక్కసారిగా ఆపేయటంతో ఆ పైన నడిచేదంతా రొటీన్ గానే అనిపించింది. కొంచెం ఎక్కువగానే బోర్ కొట్టేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంటర్వెల్ బ్యాంక్ పడిన తర్వాత ఓ 20 నిమిషాలకి సినిమాని ముగించేయచ్చు. అలా చేస్తే ఏం బాగుంటది అని చెప్పేసి ఒక గంట సేపు సాగదీశాడు. అంటే సప్తగిరి, జయప్రకాష్ రెడ్డి, శకలక శంకర్ ఎపిసోడ్ ఉంది కదా, వాళ్ళు సేవ్ చేస్తారులే అనుకుని ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఎపిసోడ్ అనుకున్నంతగా పండలేదు. దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలానే రాజా కిరణ్ కామెడీని భయపెట్టడాన్ని చాలా తగ్గించి చూపెట్టాడు ఈ సినిమాలో. గీతాంజలితో పోల్చుకుంటే సెంటిమెంట్ మోతాదు పెంచేశాడు. అది పెద్ద కొత్తగా లేదు. రొటీన్ సెంటిమెంట్ ఎక్కడం కొంచెం కష్టమే కదా. కోనా వెంకట్, వెలుగొండ శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారని కార్డేశారు. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ హాఫ్ కోసమే పనిచేశారు, సెకండ్ హాఫ్ ని డైరెక్టర్ కి వదిలిపెట్టేసినట్టున్నారు. తేడా కొట్టేసింది. ఈ సినిమాకి రాజా మాటలు రాశారు. చాలా చోట్ల మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నాయి డైలాగులు. కామ్రాన్ అందించిన పాటలు ఏం బాగలేదు, బ్యాట్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. ఉపేంద్ర కొన్ని చోట్ల తన ఎడిటింగ్ చమత్కారాన్ని బాగా చూపెట్టారు. కాకపోతే సెకండ్ హాఫ్ కి సంబంధించి ఆయన ఇంకా కొంచెం యాక్టివ్ గా ఉన్నట్టయితే బాగుండేది. మిగతా అన్ని సాంకేతిక విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. నిర్మాణాత్మక విలువలు నీట్ గానే ఉన్నాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే పాత్ర కోసం కావాలనే లావ్ అయ్యాను అని చెప్పుకొచ్చింది స్వాతి. పాత్రకి న్యాయం సంగతి సరే గానీ తన ఒరిజినల్ ఫ్లేవర్ ని ఆమె మిస్ అయినట్టు అనిపించింది. లావుగా బాలేదు. యాక్షన్ విషయంగా కూడా కొంత డౌన్ ఫాల్ కనిపించింది. ఇంతకు ముందు స్వాతిలో ఉన్న చమక్ లేదు. చిలిపిగా అల్లరి చేసే స్వాతిని హౌస్ వైఫ్ గా, ఆంటీలా చూడటానికి మనసు రాలేదనే చెప్పుకోవాలి. నవీన్ చంద్రకి మంచి పాత్ర దొరికింది, బాగా నటించాడు. పోతే ఈ పాత్ర అతని కెరీర్ కి ప్లస్ అవుతుందని మాత్రం చెప్పలేం. రావు రమేష్ మరొకసారి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆయన నుండి వచ్చిందని చెప్పుకోవాలి. సప్తగిరి ఉన్నంతసేపు హడావిడి చేశాడు. సప్తగిరి పాత్ర కోసం డైలాగులు బాగా రాశారు, అవన్నీ బాగా పేలాయి. అతని పాత్రకి చేయాల్సినంత న్యాయం చేశాడని మాట్లాడుకోవాలి. ఆ పైన ధనరాజ్ కాసేపే కనిపించాడు, ఉన్నంతసేపు బాగా నవ్వించాడు. మిగతా నటీనటులు వారి పాత్రలకు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా ఈ త్రిపుర సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ సినిమానే. ఫస్ట్ హాఫ్ మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. టైం పాస్ కోసం ఈ సినిమాని ఒక్కసారి ట్రై చేయడం మాత్రం మిస్టేక్ అయితే అనిపించుకోదు. ఇది త్రిపుర సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.